చూడండి, ఎరుపు సిగ్నల్ వల్ల కారు ఆగిపోయింది. మనకి ఎంత టైం పడుతుందో? అరగంట లేక 10 నిమిషాలా? ఎంత టైం? ఇది 17 నిమిషాల డ్రైవ్ చూపిస్తోంది. ట్రాఫిక్ ఉంది. ఇది ట్రాఫిక్ చూపిస్తోంది. ఇక్కడ చూడండి, అన్నీ సెట్ చేసేశారు. డ్రైవర్ సీటులో ఎవ్వరూ లేరు. హే ప్రియా, నువ్వు కారుని చూసేస్తున్నావా? ఇది మా కారు. చుట్టూ ఉన్న కార్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చుట్టూ ఉన్నవన్నీ చూడండి. ముందు ఏ కార్లు ఉన్నాయో, వెనుక ఏవి ఉన్నాయో గ్రహిస్తోంది. దాని పక్కనే ఇంకో కారు వెళ్తోంది. చూడండి, అది కూడా ఆ వైపు డ్రైవర్ లేని కారు. అదే చెప్పేస్తోంది. ఇప్పుడు ఈ కారు ఈ వైపే తిరుగుతోంది. అది ఎడమ మలుపు తీసుకుంది. అవును, అది దీన్ని గ్రహిస్తోంది. చూడండి, ఇది ఎన్ని కార్లు గ్రహిస్తోంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా గ్రహించి ఎంత బాగా కట్ చేసి వెళ్తుందో చూడండి. ఆహా, చూడు, అది ఆగిపోయింది విని. అది ఎందుకు ఆగుతోంది? ఆగేసింది. ఇప్పుడు సిగ్నల్ ఉంది కాబట్టి గ్రీన్ సిగ్నల్ కనిపిస్తే వాహనం కదులుతుంది. ఇది ఎడమ లేన్ సిగ్నల్ అడుగుతోంది. ఇది సిగ్నల్ అడుగుతోంది. ఇది ఎడమవైపు సిగ్నల్ ఇచ్చి ఎడమ మలుపు తీసుకుంటోంది. ఇది ఎడమవైపు సిగ్నల్ ఇచ్చి ఈ లేన్లోకి కట్ చేసింది. ఇప్పుడు ఇది ఈ లేన్లో ఆగుతోంది. ఇప్పుడు ఇది కుడివైపు సిగ్నల్ అడుగుతోంది. ఎందుకంటే ఈ లేన్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఇది కుడివైపు సిగ్నల్ అడుగుతోంది. ఎందుకంటే ఈ లేన్లో ఇది ఏం చేస్తుంది? ఇది వేచి ఉండి తర్వాత మారుతుంది. ఇప్పుడు చూడండి, కుడివైపు సిగ్నల్ ఆన్ అయ్యింది. ఇది కుడివైపు వెళ్లమని అడుగుతోంది. ఎందుకంటే ఈ లేన్ స్లోగా ఉంది. ప్రజలు డ్రైవ్ చేయాల్సిన పని లేదు. మనం కూర్చుంటే చాలు, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కథ కంప్లీట్. బెనిఫిట్ పొందుతుంది. రాబోయే రోజుల్లో ఇదే వస్తుంది. తర్వాత ప్రయాణించేటప్పుడు, పనికి వెళ్లేటప్పుడు డ్రైవ్ చేయడం వల్ల అలసట ఉండదు. దీన్ని జాగ్వార్ కారులో చేశారు. జాగ్వార్ కారులోనే చేశారు. 4 వెనుక కూర్చోవచ్చు. ఇది మీ మ్యాప్లో కూడా చూపిస్తుంది. ముందు ఏ కార్లు ఉన్నాయో చూసేందుకు సెన్సార్లు కూడా ఉన్నాయి.